having a laugh, forget the problems in the house or office. We are treating ourselves as fresh. Diabetes కోసం జాయింట్ పెయిన్స్, కీ పెయిన్స్, మా హార్ట్ వెస్కులర్ సిస్టమ్ గురించి చాలా మంచిగా ఉన్నది సార్. వాకింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ యువర్ టెన్షన్. జాగింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ లో పీటర్ స్కార్ ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలం పాటు పరిశోధనలు జరిగాయి. కోపెన్ హాగన్ సిటీ హార్డ్ స్టడీ పేరుతో 1976లో ప్రారంభమైన అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. అనేక అంశాలు కొలమానాలుగా చేసుకుని 3 విడతల్లో డాక్టర్లు వివరాలు సేకరించారు. 20 నుంచి 93 ఏళ్ల వయసు గల 20,000 మంది పురుషులు, మహిళలపై ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులతో బాధపడే వారిని నిశితంగా పరిశీలించారు. నిత్యం జాగింగ్ చేసేవారి, చెయ్యని వారి జీవనశైలి, ఆరోగ్య పరిస్థితిలో పోల్చి చూశారు. నడకంటే తెలియని 10,158 మంది, జాగింగ్ అలవాటు ఉన్న 122 మంది మరణాలు నమోదు చేశారు. జాగింగ్ చేసే పురుషులు, మహిళల్లో మరణ సంభవం 44% తగ్గింది. వారానికి గంట నుంచి 2.5 గంటల పాటు జాగింగ్ చేసేవారు ఎక్కువ కాలం జీవించినట్లు పరిశోధనలో వెల్లడైంది. జాగింగ్ వల్ల పురుషుల్లో 6.2 సంవత్సరాలు, మహిళల్లో 5.6 ఏళ్లు ఆయుర్దాయం పెరుగుతుంది. డైలీ మార్నింగ్ వాకింగ్ చేస్తే మంచిదండి బాడీకి, ఎస్పెషలీ ఫర్ లేడీస్కి అయితే ఇంకా తొందరగా ఆఫ్టర్ 40 ఇయర్స్ వాళ్ళ ఒబెసిటీ అదే వచ్చేస్తుంది అనమాట. సో దీంతో ఏమవుతుందంటే మన బీపీ కంట్రోల్ అవుతుంది, మన షుగర్ కంట్రోల్ అవుతుంది, వీ కెన్ మెయింటైన్ ద వెయిట్ ఆల్సో. సో పిల్లలు ఉంటారు, మనకు వీలు కాదు లేడీస్కి కానీ, బట్ ఎంతైనా కానీ ఒక 1 అవర్ తీసి మనం వాకింగ్ చేస్తే మనకు మంచిది అనమాట. ఎవ్రీడే టైం దొరకకుండా సమ్మర్లో అయితే కంపల్సరీ వచ్చేసి ఒక 1 అవర్ చేస్తానండి. నడక మంచిదే, అయితే అది ఏ వేళలో, ఎక్కడ, ఎలా మొదలు పెట్టాలన్నది ప్రశ్న. నడకలో అనేక రకాలు. నెమ్మదిగా నడవడం, బ్రిస్క్ వాక్, అతివేగం, ఒలింపిక్ నడక, జాగింగ్. వీటిలో ఏది ఉత్తమం అంటే ప్రస్తుత సర్వే ప్రకారం జాగింగ్ మంచి వ్యాయామం. జాగింగ్ అంటే కొద్దిగా వేగంతో కూడిన నడక. రోజుకు కనీసం 20 నిమిషాల పాటైనా నడవాలి. పార్కులు, పచ్చిక బయళ్లు, క్రీడా ప్రాంగణాలు, పాఠశాలల మైదానాలు, ఇలా ఎక్కడైనా 4 అడుగులు వేయవచ్చు. నడిచే ప్రదేశం సమతలంగా ఉండాలి. తప్పకుండా జాగింగ్ షూస్ వేసుకోవాలి. కొత్తగా ప్రారంభించేవారు నెమ్మదిగా వేగం పెంచుతూ క్రమంగా జాగింగ్ దశకు చేరుకోవాలి. సాయంత్రం కంటే ఉదయం నడకకే ప్రాధాన్యమిస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే నడిచేప్పుడు ఆయాసం వచ్చినా, తల తిరిగిపోతున్నా ఆపేయాలి. అనారోగ్యాలకు గురైనప్పుడు డాక్టర్ల సలహాల మేరకు నడుచుకోవడం మంచిది. నడక, జాగింగ్ ఏదైనా కానివ్వండి, చేయడం ప్రధానం. కష్టమైన, భారంగా అనిపించినా కొనసాగింపు ముఖ్యం. అలా రోజూ చేసే వాకింగ్తో ఎన్నో ప్రయోజనాలు. తెలిమబ్బులు తొలగిపోతూ నులివెచ్చని ఉదయరేఖలు పైకి వచ్చే సన్నివేశం ఎంతో ఆహ్లాదం. పక్షులు రెక్కలతో ఒళ్ళు విరుచుకునే దృశ్యాలు వర్ణనాతీతం. ఇక దారిలో ఎదురయ్యే వ్యక్తులు, కార్మికుల పరుగులు, ఇవన్నీ మనసును ఏ జ్ఞాపకాల లోకానికో తీసుకెళ్లవు. హఠాత్తుగా మీ పాత స్నేహితుడో, క్లాస్మేటో కనిపిస్తే కబుర్లకు అంతుంటుందా? హైదరాబాద్ వంటి నగరాల్లోనైతే సినీ, రాజకీయ ప్రముఖులను రోజూ చూడవచ్చు, పరిచయం పెంచుకోవచ్చు. ఇక కొత్త స్నేహాలు, నూతన అనుబంధాలు సరే. వాకింగ్ వల్ల ఏంటంటే శక్తివంతం ఉంటారు, తర్వాత అవయవాలన్నీ కదులుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే శక్తి యుక్తి ఉత్పన్నం అవుతుంది, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ వాకింగ్ వల్లనే కాకుండా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల అయితే ఏ మెడిసిన్స్ అవసరం ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. డైలీ వస్తే నన్ను మంచి ఆరోగ్యం చాలా బాగా ఉన్నది, ఏం తేడా లేదు. డైలీ నాకు షుగర్ లేదు, బీపీ లేదు. వాకింగ్ చేసుకుంటే ఇది లాభం ఉంటుంది. సో ఇది అసోసియేషన్ పెట్టి చాలా మంచి అందవాళ్ళు మాట్లాడి చేస్తుంది, అందవాళ్ళు ఫ్రెండ్షిప్ అవుతుంది. ప్రపంచ సమస్యల చర్చా వేదికలు, భావావేశ ప్రకటన కేంద్రాలు వాకింగ్ క్లబ్బులే. చర్చలతో ప్రారంభమయ్యే బంధాలు అనుబంధాలుగా అల్లుకునేది ఇక్కడే. అంతా ఒకచోట చేరి చెప్పుకునే కబుర్లు, విసురుకునే కామెంట్లు, తమ మాటే నెగ్గాలనే పంతం కడుపుబ్బా నవ్విస్తాయి. కుటుంబ సమస్యలతో కనిపించేవారిని ఓదార్చడం, తెలిసిన 4 సలహాలు విసరడం, ఉద్యోగ వ్యాపారాల్లోని కష్టసుఖాలు అడిగే తీరు మానవ సంబంధాలకు ప్రాణం పోస్తాయి.
5 నిమిషాలు నడిచి 10 సార్లు కూర్చునేవారు, అరగంట నడకకే కొండలు పిండి చేశామనే హావభావాలు ప్రదర్శించేవారి ముఖం ఎంత నవ్వు తెప్పిస్తుంది. బాగా అలసిపోయాననే నెపంతో టిఫిన్ దుకాణంలో కడుపు నిండా లాగించే వంటి చిత్ర విచిత్ర సన్నివేశాలు కొద్దిసేపు అన్ని బాధలను మర్చిపోయేలా చేస్తాయి. ఇక ప్రతి విషయాన్ని గత కాలంతో పోల్చి చెప్పేటప్పుడు పెద్దవారి మాటల్లో పొంగే గర్వం అనిర్వచనీయం. కొంచెం నడువు చాలా మంచిగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, మళ్ళీ హోల్ డే వీఆర్ ఫీలింగ్ బెటర్, దట్ ఈస్ ద బెనిఫిట్. అండ్ చాలా ప్రాబ్లం ఉంటుంది, అది కూడా తగ్గిపోతుంది వాకింగ్లోని వచ్చేస్తే. ఇఫ్ యూ కమ్ టు లాఫింగ్ క్లబ్ అండ్ వాకింగ్, సో ఐ థింక్ యూ గెట్ మోర్ బెనిఫిట్ దెన్ డాక్టర్. ఓ మంచి నడక వల్ల సామాజిక ప్రయోజనాలే కాదు, ఎన్నో శారీరక మానసిక ఆరోగ్య లాభాలున్నాయి. వారానికి 1 గంట నుంచి 2.5 గంటలు చేసే వ్యాయామంతో ఎన్నో ఉపయోగాలు. వేగంగా నడవడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు చురుగ్గా కదులుతాయి. ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడానికి సహకరిస్తుంది. రోజుకు 4-5 కిలోమీటర్లు నడిస్తే 240 క్యాలరీలు ఖర్చవుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంటుంది. కొలెస్ట్రాల్, కొవ్వును అదుపులో ఉంచుతుంది. నడకతో ఎముకలు, కండరాలకు దృఢత్వం వస్తుంది. రక్తపోటు తగ్గిస్తుంది. గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రయోజనాల జాబితా చాంతాడవుతుంది. మద్యం ప్రియులు కొంచెం జాగ్రత్త. ఆ మత్తులో పడి వ్యాయామానికి దూరమైతే అంతే సంగతులని కోపెన్హాగన్ అధ్యయనం చాటుతోంది. మద్యం అలవాటుండి నడకకు దూరంగా ఉండేవారిలో మరణాల రేటు, అనారోగ్యాల తీవ్రత అధికంగా ఉంది. అలాగే అసలు నడక అలవాటు లేని వారితో పోల్చితే నియంత్రిత పద్ధతిలో జాగింగ్ చేసేవారిలో మరణ శాతం తక్కువ. ఇదే విషయం గతంలో పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధనల్లోనూ తేలింది. రోజు నడక వేగాన్ని పెంచే కొద్దీ జీవితకాలం పెరుగుతుందని వర్సిటీ అధ్యయనకారులు గుర్తించారు. నడక వేగం ఏటా 5 మీటర్లు పెరిగితే జీవితకాలం 12% పెరుగుతున్నట్లు కనుగొన్నారు. నడక ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ నిద్రమత్తు మంచం దిగనివ్వదు. బద్ధకం కాలు కింద పెట్టనివ్వదు. అలసత్వం గడప దాటనివ్వదు. పరిపూర్ణ ఆరోగ్యానికి శరీరానికి కావలసిన శ్రమ ఇవ్వాల్సిందే. సాకులు, బద్ధకంతో నేడు నడకకు దూరమైతే రేపు ఆస్పత్రుల బిల్లులు వాచిపోతాయి. పెద్ద రోగాల మందులు ఖరీదైన రోజుల్లో దీర్ఘకాల వ్యాధులు బారిన పడితే ఇక జీవితమంతా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిందే. సంపాదనంతా వైద్యానికి పోయాల్సిందే. అనారోగ్యం వచ్చిన తర్వాత మేల్కొనే కంటే ఈరోజే నడక రూపంలో సమయాన్ని ఖర్చు పెట్టడం ఉత్తమం. ఇంట్లో ట్రెడ్మిల్లులు, వాకింగ్ మిషన్లు లేనివారు పబ్లిక్ పార్కులకు వెళ్లవచ్చు. ఉదయమా సాయంత్రమా అన్న బెంగవద్దు. ఏదో ఒక సమయంలో విధిగా నడవడమే ముఖ్యం. శీతాకాలం, చలికాలం అన్న వాయిదాలు అసలే వద్దు. పక్కన తోడులేరని జాగింగ్ ఆపకండి. ఒక్కరే చేయలేకపోతే కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుపోండి. కుదరకపోతే పెంపుడు జంతువులను వెంట తీసుకువెళ్ళండి. 10 మందితో వాక్ చేయడం ఇష్టం లేదా? ఒక్కరే మ్యూజిక్ వింటూ చేయొచ్చు. ఇష్టమైన దేవుళ్ల సహస్రనామాలతో పారాయణం చేస్తూ నడకను ముగించవచ్చు. నడకే జీవితం, నడకే ఆయుష్, నడకే నవయవ్వనమని ఇకనైనా గుర్తించండి.